హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వనజనాగండి. ఈరోజు మనము పల్లీల పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికని నేను సుమారు హాఫ్ కేజీ తీసుకున్నాను, అర్ధ కేజీ పల్లీలు తీసుకున్నానండి. దీన్ని ఇప్పుడు పొడి చేస్తాను. ఎలా చేయాలో చూద్దాము. బాగా వేయించుకోవాలి, అంటే సిమ్లో వేయించుకోవాలండి. మంట చూసుకుని అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఇది మాడకూడదండి. గింజలు కొంచెం కూడా నల్ల కలర్ వచ్చిందంటే ఫ్లేవర్ చేంజ్ అయిపోతుంది. కాబట్టి మనము చిన్నగా వేయించుకోవాలండి. కొంచెం టైం తీసుకున్నా పర్వాలేదు, నిదానంగా వేయించుకోవాలి. మనం పల్లీలు వేయించుకునేటప్పుడు కొంచెం మందపాటి బాణలు తీసుకోవాలండి. అప్పుడు మనకు బాగా వేగుతుంది. లేకపోతే మాడుకొస్తుందండి. మాడితే బాగుండదు. పొడి పల్లీల కారం పొడి చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ వేసినప్పటికీ ఇప్పటికీ ఎంతో కలర్ మారింది. అంటే మనం సిమ్లోనే ఇలా వేయించుకోవాలి. ఒక 5 నిమిషాలు పడుతుందండి. టైం పట్టినా కానీ మనకు వస్తువు బాగుండాలి కదా, అందుకని ఇలా చేస్తున్నాను నేను. నిదానమైన పర్వాలేదని కదుపుతూనే ఉండాలండి. లేకపోతే ఒకటి వేగుతుంది, ఒకటి వేగకుండా అవుతుంది. ఎక్కువైనప్పుడు, తక్కువ క్వాంటిటీ అయితే పర్వాలేదు. కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి మనము. అప్పుడు కరెక్ట్గా వస్తుందండి. నేను చూపించిన కొలతలతో ఇలా చేశారంటే చాలా బాగా వస్తుంది, చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా. మీకు పచ్చడి చేసే ఓపిక లేకపోతే దోశకు కానీ ఇడ్లీకి చపాతీకి కొద్దిగా నీళ్లు కలిపి పచ్చడిలాగా కూడా చేసేసుకోవచ్చండి దీన్ని. లేకపోతే మీరు మామూలుగా పొడికి నెయ్యి వేసుకొని తిన్నారంటే సూపర్గా ఉంటుందండి ఫ్లేవరు. చూడండి, చిట్పట్లాడేది తెలుస్తూ ఉంది కదా. ఇలా పొట్టు వదులుతుంది. అయితే కానీ ఇంకా కొంచెం వేగాలండి. పచ్చిగా ఉంటే బాగుండదు, పచ్చివాసన ఉంటుంది కదండి. ఇంకోటి, పల్లీల్లోనే నూనె ఉంటుంది కాబట్టి మనం నూనె వేసి వేపక్కర్లేదు. నూనె అవి వేసి వేపినామంటే మనం మరి ముద్దలాగా అయిపోతుందండి. వేయించి మిక్సీ వేసినప్పుడు పొడి పొడిగానే ఉంటే బాగుంటుంది కదా. ఉప్పులో కూడా వేయించుకోవచ్చండి. ఉప్పులో వేయించుకుంటే ఏమాత్రం కూడా కలర్ ఇది కాదు, బాగుంటుంది. కాకపోతే ప్రతిదానికి ఉప్పులో వేయించుకోలేము కదండి, పచ్చళ్ళకు వాటికంతా కూడా. అందుకని నేను ఇలా వేయిస్తున్నాను. చూడండి, కొంచెం ఆరినాక పూర్తి పొట్టు వచ్చేస్తుంది. నేను పొట్టు తీయట్లేదండి, పొట్టు తీసే అవసరం లేదు. ఎందుకంటే ఇందులో ఫైబర్ ఉంటుంది, ప్లస్ మనకు ప్రోటీన్స్ బాగుంటుందండి పొట్టులో కూడా. మనం దీన్ని ఆరోగ్యరీత్యా మనము పొట్టు తీసే అవసరం లేదు. పొట్టు తీయకుండా చేసినా బాగుంటుందండి. నేను పచ్చడి కానీ దేనికి కూడా పల్లీలకు పొట్టు తీయనండి. ఆరబెట్టుకుందాము. ఇవి అయిపోయినాయండి. కలర్ కూడా బాగా మారింది, తెలుస్తూ ఉంది మీకు. చూడండి, ప్లేట్లోకి వేసేసాను. ఇప్పుడు కరివేపాకు వేసుకుంటానండి. కొంచెము కరివేపాకు వేసి వేయిస్తున్నాను. ఈ వేడికే అది బాగా అయిపోతుందండి, మగ్గుతుంది. చూడండి, కరివేపాకు ఇంకా వేసుకున్నాను, గుప్పెడు వేసుకున్నానండి. కరివేపాకు వేసుకుంటే ఏమి ఎక్కువ వేసుకున్నా ఏమీ ప్రాబ్లం లేదండి. అంతా డ్రై రోస్టేనండి. సరసర అని సౌండ్ వస్తుందండి. ఇప్పుడు దీంతో పాటే ఒక 25 ఎండుమిర్చి తీసుకున్నానండి. ఇది సగం కేజీ ఉంది కదండి, అందుకని ఎక్కువ తీసుకున్నాను నేను. మనకు కారం ఎలా కావాలనో అలా తీసుకోవచ్చు. ఈ ఎండుమిర్చి ఎలాగంటే మామూలుగా ఫ్లాట్గా ఉంటుందండి. ఇది వేగే కొద్దీ కొంచెము ఉబ్బుతుంది, అంటే లావ్ అవుతుంది. ఇక్కడ చూపిస్తాను మీకు, చూడండి. ఇలా చూడండి, ఇది బల్జ్ అవుతుందండి కొంచెము. ఇలాగే వేయించినామంటే ఇంకా చూస్తున్నారా, ఇలా బల్జ్ అయిపోతుందండి. అప్పుడు మనకు తెలుస్తుంది. అది కరకరలాడేదాకా వేయించుకోవాలి ఇందులో. ఎందుకంటే మరి విత్తనాలు అవి వేగకపోతే మనకు ఫ్లేవర్ డిఫరెంట్ ఉంటుందండి. విత్తనాలు కూడా వేగాలి. దీనికి కూడా ఏం నూనె వేసుకునే పని లేదండి, డ్రై రోస్టే చేసుకుంటే బాగుంటుంది. సౌండ్ చూడండి ఎలా వస్తూ ఉంది కదా, అంటే ఇది వేగితే ఇలా
సౌండ్ వస్తుందండి. దీన్ని వేరే ప్లేట్లోకి వేసేసుకుందాము. ఓ 2 స్పూన్లంతా జీలకర్ర వేయిస్తున్నా అండి. ఇప్పుడు దీన్ని కూడా తీసేద్దాము. ఈ కొబ్బరిను పల్చగా తరుక్కున్నా అండి, ఎండు కొబ్బరి. దాన్ని కూడా కొంచెం అలాగా మనము వెచ్చజేసుకుందాము. ఇదేమి ఎక్కువ వేగే పని లేదు, వెచ్చబడితే చాలండి. కొంచెము పచ్చివాసన లేకుండా కొంచెం అలా, అంటే ఇది పల్చగా తరుక్కున్నాను కాబట్టి బాగా వస్తుంది. చూడండి ఎంత పల్చగా ఉందో, చూస్తున్నారు ఇలా. అప్పుడు మనకు తొందరగా వేగుతుంది. అంటే ఇది కలర్ మారకూడదండి, కలర్ మారితే వాసన ఓ రకం వస్తుంది కదండి. కాబట్టి పచ్చగా అయితే చాలండి. ఈ ఇంగువ కూడా వేసేస్తున్నాను. ఇంగువ ఇందులోకి వేసి వేయించుకుంటాను. పొంగుతుందండి, ఇంగువ పొంగిపోతుంది బాగా. అప్పుడు మీకు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు వేయించుకున్నవన్నీ ఇందులోకి తీసేసుకున్నాను. ఇప్పుడు పల్లీలు ఆరిందండి. చూడండి క్లీన్గా ఇలా చేతితో పట్టుకుంటే మనము ఇదో ఇలా అన్నామంటేనే పొట్టు వచ్చేస్తుంది, కానీ పొట్టు తీయట్లేదు. నేను చెప్పా కదా మీకు. వీటిని అంతా మిక్సీ జార్లోకి వేసుకున్నాను. ఫస్ట్ దీన్ని మిక్సీ చేసుకుందామండి, తర్వాత వేరేటి ఒక్కొక్కటిగా వేసి చేసుకుందాము. స్పూను ఉప్పు వేస్తున్నాండి, చాలకపోతే మరి వేసుకోవచ్చు. ఈ స్పూన్తో 1.5 స్పూన్ ఉప్పు వేసానండి. ఇప్పుడు ఈ పల్లీలు వేసేస్తాయి. ఇది ఆల్రెడీ మెదిగింది కదండి, చూడండి ఇలా మెదిగింది. ఇప్పుడు పల్లీలు వేసేస్తాను. ఇది వేసుకున్నాక మిక్సీకి కొబ్బరి తర్వాత వేద్దామండి. ఇలా పొడైందండి. ఇప్పుడు మనము ఈ కొబ్బరి అవి వేసేసుకుందామండి. ఇవి కూడా చల్లారింది కదా, చేత్తోనే మనము వేసేసుకోవచ్చు. ఎందుకంటే ఫస్టే కొబ్బరి అవి వేసినామంటే ఇది జిడ్డు ఉంటుంది కదండి, అందుకని ముద్దయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఇలా వేస్తాను నేను. తర్వాత కొబ్బరి కూడా వేసేసానండి. ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకుంటాను. చూడండి ఇలా అయింది. సూపర్గా ఉందండి. ఫ్లేవరు కమ్మగా వాసన వస్తూ ఉంది. ఇందులో మనం ఇంగువ అన్నీ వేసాం కదా, బాగుంటుందండి. ఇలాగా ఇది నీళ్ళు వేస్తే పచ్చడి అయిపోతుంది, లేకపోతే చూడండి ఇలా ఉంటే చాలు. ఇంకా ఎక్కువ నున్నగా చేసినామంటే మనము గంజిలాగా అయిపోతుందండి. కలుపుకున్నా కానీ అన్నానికి కూడా ఇలా ఉంటే బాగుంటుంది కలుపుకుని తినడానికి. చూడండి ఇలా గ్లాస్ కంటైనర్లోకి వేసేస్తున్నాను. చూస్తున్నారా ఎలా పడుతూ ఉందో, మనం వేస్తుంటేనే పొడి పొడిగా. చూడండి ఇది అయిపోయింది పొడి. మీరందరూ కూడా చేసుకొని చూడండి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. చూడండి ఇది మూత పెట్టేస్తాను దీనిపైన. ఇది ఎయిర్ టైట్ మూతలాగా ఉండిపోతుంది. ఇది మనం కావాల్సినప్పుడు వేసుకుని తినచ్చండి. చాలా బాగుంటుందండి. మీరందరూ కూడా చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.